దీని మీద అంటే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం దగ్గరలో అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొంతమేర ఎక్కడికక్కడ అంటే డ్యామేజ్‌ని కంట్రోల్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది. బట్ ఆమె అంటే ఈ కామెంట్స్‌ని కూడా తనెందుకు సీరియస్‌గా తీసుకోలేకపోయింది? ఆమె ఎందుకు సీరియస్ తీసుకోవాలి? ఇప్పుడు అందులో ఆమె చెప్పాల్సింది ఏం లేదు కదా! రాహుల్ గాంధీ సమక్షంలో, సోనియా గాంధీ సమక్షంలో ఆయన మాట్లాడినాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజే కదా ఈ టైప్ ఆఫ్ కామెంట్స్. కొద్ది డ్యామేజ్ కాదు, అసలు సంస్థాగతంగా మొన్న అలహాబాద్‌లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ వల్ల కాంగ్రెస్‌లో ఒక మొత్తం ఐక్యత రాలేదు. ఒక ఒక కొహెసివ్ యూనిటీ లాగా మొత్తం బీజేపీని ఎదుర్కొనేటువంటి సత్తా సామర్థ్యాలు మాకున్నాయని చూపించే బదులుగా వేరువేరు నాయకులు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళ ధోరణి కానీ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ డివైడెడ్ హౌస్. ఇందులో నాయకుల మధ్య సయోధ్య లేదు, సఖ్యత లేదు, ఒక వీళ్ళందరినీ బైండ్ చేస్తున్నటువంటి ఒక ఐడియాలజీ లేదు. తర్వాత దే ఆర్ నాట్ కమిటెడ్ టు వన్ కామన్ గోల్ అనేటువంటి విషయాలు చాలా ప్రస్ఫుటంగా వచ్చినట. సో రేవంత్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు ఏంటంటే కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారు కాంగ్రెస్ని. ఒక రకంగా ఎవరికి దొరికిన ముక్క వాళ్ళు గుంజుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ యొక్క దుస్థితి అనమాట ఈరోజు. రైట్. అయితే రీసెంట్గా మల్లు రవి గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని నార్త్ ఇండియన్స్ చూసి ఓర్చుకోలేకపోతున్నారు అని ఇంకో కామెంట్స్ చేయడం జరిగింది. అంతేకాదు అలహాబాద్ లోపల ఒక నాయకుడు అప్పుడేమో పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద యుద్ధం చేస్తే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు వెస్ట్ ఇండియా కంపెనీ మీద యుద్ధం చేస్తున్నాడు అనే మాట మాట్లాడినారు. అంటే దే వాంట్ టు సపరేట్ సౌత్ ఇండియా ఫ్రమ్ నార్దర్న్ ఇండియా. సో ఆ రకమైనటువంటి మాటలు మరి ఒక దేశవ్యాప్తంగా దేశాన్ని చాలా అప్రతిహతంగా ఏలిన పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడే ఆ రకమైనటువంటి మాటల్ని పార్టీ హైకమాండ్ సహించింది అని అంటే వాళ్ళకి ఏదో ఒక ముక్క దొరికితే జాలిపోతుంది. సౌత్లో ఓ రాష్ట్రం, రెండు రాష్ట్రాలు ఉంటే వాళ్ళ పార్టీ మనుగడకు కావాల్సినటువంటి డబ్బులు వస్తాయి కాబట్టి గంతకే వాళ్ళు సంతృప్తి చెందుతున్నట్టుగా మనకు కనబడుతుంది అనమాట. ఓన్లీ డబ్బుల కోసమే వీళ్ళంతా కామ్గా ఉంటున్నారు. ఇదంతా అంతేనమ్మా. ఇసా కమర్షియల్ వెంచర్, ఒక చిట్ ఫండ్ కంపెనీ లాగా నడుతుంది కాంగ్రెస్ పార్టీని చూస్తే ఈ రోజులలో. ఎట్లా అంటే నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, అంతే. ఇదే రకంగా ఉంది తప్ప ఐడియాలజీ లేదు, సర్వీస్ లేదు, మొదగడు లేదు, ఏది లేదు. ఒక రకంగా ఒక అవకాశవాదుల సమాగమం, ఒక గుంపులాగా కాంగ్రెస్ పార్టీ తయారైంది. అంటే భావజాలాన్ని నమ్ముకున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ లేదు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అటే పోయాయి. అన్నీ పోయినాయి. 421 హామీలు అటకెక్కిచ్చేశారు. అంతే. దీని మీద ప్రెసెంట్ ఎక్కడ కూడా డిస్కషన్ లేదు. ఎవరు కూడా నోరు విప్పట్లేదు, మాట్లాడట్లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు, కానీ ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ప్రజలు ప్రతి చోట ప్రస్తుతం రాజకీయం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో భూమి చుట్టూ తిరుగుతుందని చెప్పొచ్చు. అట్లా ఏం లేదు మా, ఇది కొన్ని పత్రికలు కొన్ని వ్యవహారాలలో జరుగుతున్న సామాన్యంగా గణనీయంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర పరిపాలనా విధానము గతంతో పోలిస్తే దుర్మార్గంగా ఉంది అనే భావన. ఓ దశలోపడ కేసీఆరే నయంగా ఉన్నాడు, కేసీఆర్ పాలనే మెరుగ్గా ఉండింది, కేసీఆర్ను పొరపాటులో మేము ఓడగొట్టినాము అనే భావన వ్యక్తం చేసే విధంగా ఈనాటి కాంగ్రెస్ పాలనా విధానం ఉంది. అంటే ఎట్లుందంటే గుడ్డెత్త కన్నా మెల్లత్తనే మంచిది అనేటువంటి సరళిని ఈయన తీసుకొచ్చినాడు. థ్యాంక్స్ టు హిమ్. యాక్చువల్లీ ఇవాళ బీఆర్ఎస్లో కొంత జవసత్వాలు వస్తే దానికి కారణం రేవంత్ రెడ్డి అనే మనం చెప్పొచ్చు. రైట్. అయితే సన్నబియ్యం విషయానికి వస్తే ఏం చెప్తారు? అవి సన్నబియ్యం కొన్ని పాకెట్స్లలోనేమో చాలా చోట్లలో సన్నబియ్యం డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు. ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అక్కడ ఇక్కడ చాలా చోట్ల రావట్లేదని మార్నింగ్ చాలామంది నాకు ఫోన్ చేసినారు. రీసెంట్గా ఒక టీవీ ఛానల్లో ఒక డిబేట్ జరిగితే ఒక పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, క్యారేజ్ దళితుల ఇంట్లో ఆయన ఫుడ్ తిన్నాడు, సో అది పిఆర్ స్టంట్ అని అనుకోవచ్చు. ఆ క్యారేజ్ హైదరాబాద్ నుంచి వచ్చిందని చెప్పేసి ఒక అనలిస్ట్ మాట్లాడాడు. సో దీని మీద ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకటమ్మా, ఇప్పుడు ఈ సోకాల్డ్ పొలిటికల్ అనలిస్టులు మాట్లాడే మాటల మీద నేను కామెంట్ చేయడం బాగుండదు. కాకపోతే అది స్టేజ్ మేనేజ్డ్ షో అని మాత్రం చెప్పగలం. ఈ దళితుల ఇళ్లలో కూర్చొని తిన్నంత మాత్రంలో దళితుల ఉద్దానం జరగదు, లేదా అంబేద్కర్ విగ్రహం పట్ల ఇంట్లో తిన్నామని ఎందుకు ప్రచారం చేసుకోవాలి? అదేనమ్మా చీప్ టాక్టిక్స్. అంటే కమిట్మెంట్ లేని వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తారమ్మా. ఇప్పుడు వీళ్ళని ఎవడు దళితులు మా ఇంటికి వచ్చి తిని మమ్మల్ని ఉద్ధరించని అడగల. వీళ్ళు దళితులు మాకు బాగా దగ్గర వాళ్ళు అని చెప్పుకోవడానికి వీళ్ళు తహతహలాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళలో తినంగానే వాళ్ళు ఏం కోటీశ్వర్లు అయినారా, లేకపోతే దళిత సమాజం అభివృద్ధిలోకి వచ్చిందా? ఇప్పుడు మాదిగలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. ఏం న్యాయం జరిగినట్టు రేవంత్ రెడ్డి వల్ల అక్కడ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే? సో ఇది ఒక రకంగా పొలిటికల్ స్టంట్. తర్వాత రెండోది ఏంటంటే, ఈ ప్రతిసారి
అంబేద్కర్ గురించి చాలా గొప్పగా మాట్లాడి అంటే దళితులను కేవలం మాటలతోనే సంతృప్తి పరచడం అనేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ అధికారంలోకి యొక్క వచ్చిన నైజం. తర్వాత ఒక్కసారి కూడా అంబేద్కర్కి పోయి దండ వేసిన దాఖలాలు లేవు. ఇది మరి కాంగ్రెస్ ప్యాటర్నే అట్లా ఉంటుందమ్మా. కాంగ్రెస్లో ఎప్పుడు కూడా వాళ్ళంతా ఫస్ట్ అధికారం కోసం కృషి చేస్తారు, అధికారం వచ్చిన తర్వాత డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉంటారు. దే ఆర్ ఆల్ ఎంగేజ్డ్ అండ్ వెరీ బిజీ ఇన్ లూటింగ్ ది స్టేట్. దట్స్ ఆల్.